హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే హాస్పిటల్ నుండి వచ్చిన అపర్ణకి హారతి పల్లెంతో ఎదురుపడుతున్న స్వప్నని చూసి ఆశ్చర్యపోతూ, ఇలాంటి పనులన్నీ కూడా నా కోడలు కావ్య చేస్తుంది, కావ్య ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఒక్కసారిగా ఇందిరాదేవి కావ్య కావ్య అనగానే అర్థమైంది. కావ్య నా గురించి గుడికి వెళ్ళిందా? ఆ పిచ్చిది ఎంతసేపు అత్తయ్య గారు క్షేమం గురించి గుడికి వెళ్ళే ఉంటుంది అని చెప్పి ఇక హారతి పల్లెంతో హారతి తీసుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే ఇక సోఫాలో కూర్చోగానే రాజ్ అయితే, మమ్మీ కొంచెం సేపు రెస్ట్ తీసుకో మమ్మీ, ఏమీ ఆలోచించద్దు అని చెప్పి అనగానే ఇక అపర్ణ కూడా ఏమీ తెలియకుండానే ఇక బెడ్రూమ్లోకి వెళ్ళి అలా నిద్రపోతుంది. ఒక్కసారిగా మధ్యాహ్నం అవుతుంది. ఇంట్లో అందరూ కూడా ఇక అపర్ణ ఇంటికి వచ్చిన సందర్భంగా అందరూ చాలా సంతోషపడతారు. కానీ కావ్య గురించి ఏం అడుగుతుందా అని చెప్పి కావ్యని ఇంట్లో లేదని చెప్పాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే మనసులో ఇక అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన అపర్ణకి కావ్య గురించి ఏం చెప్పాలి అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే అందరూ భోజనాల టైం అవుతుంది. అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది స్వప్న. అందరూ కూడా ఇక డైనింగ్ టేబుల్ మీదకి రాగానే ఇక మొత్తానికి అపర్ణని పిలవడానికి వెళ్తాడు రాజ్ అయితే. ఇక లెగవగానే, ఒరే రాజ్, కావ్య వచ్చిందా అని చెప్పనగానే, మమ్మీ భోజనం చేయి మమ్మీ అని చెప్పి అంటాడు. అదేంట్రా, నేను కావ్య గురించి అడిగితే భోజనం గురించి చెప్తావేంటి? భోజనం చేస్తానులే, ఇందాకే కదా జ్యూస్ తాగాను, ఇప్పుడే భోజనం అవసరమా? ఇంతకీ కావ్యేది? అత్తయ్య గారు, కావ్య ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకి ఇక రాజ్ ఇక ఏమీ మాట్లాడలేక అలాగే ఉండిపోతాడు. కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఏంటి, ఏమైంది మీ అందరికీ? నేను హాస్పిటల్లోకి వెళ్ళి వచ్చే లోపలే నా కోడలు ఇంట్లో కనిపించట్లేదని అడుగుతున్నా కూడా మాటని ఎవరు పట్టించుకోవట్లేదు. కావ్య ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడ సమాధానం లేదు. పోనీ గుడికి వెళ్ళిందా అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది. పొద్దున్నెప్పుడో వెళ్ళిన కావ్య ఇప్పుడు వరకు రాకుండా ఉంటుందా? ఒరే రాజ్, కావ్య ఎక్కడరా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ. ఆ మాటలకి ఇక రాజ్ సమాధానం చెప్పలేడు. ఇక వెంటనే డౌట్ఫుల్గా చూస్తూ ఉంటాడు రాహుల్ అయితే. వెంటనే రాహుల్ వంక చూస్తూ రుద్రాణి వంక చూస్తూ, రుద్రాణి ఏంటి, ఏం జరిగింది? నా కోడలు కావ్య ఇంట్లో కనిపించట్లేదంటే నువ్వేంటి బెదిరి చూపులు చూస్తున్నావు అని చెప్పి రాహుల్ని అడగగానే, అదేంటత్త, నేనేమి బెదిరి చూపులు చూడట్లేదు అనగానే, ఏంటి వదిన, రాహుల్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వాడెందుకు బెదిరి చూపులు చూడాలి? కావ్య గురించి వీళ్ళెవరు చెప్పకపోయినా చెప్పాల్సిన ధర్మం నా దగ్గర ఉంది. ఎంతైనా నువ్వు నా వదినవి. డాక్టర్లేమో నిన్ను గాజు బొమ్మలాగా చూసుకోమన్నారు. కానీ రాజ్, ఏంటి రాజ్, వదిన అలా అరుస్తుంటే సమాధానం చెప్పవేంటి? నిజానికి కావ్య ఇంట్లో లేదు వదిన అని చెప్పి మొత్తానికి రుద్రాణి నిజం చెప్తుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఇక అపర్ణ ఏమైపోతుందా అని చెప్పి భయంతో చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో కావ్య లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది. అవును వదినా, కావ్య ఇంట్లో లేదు. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేసి నిన్ను ఒంటరిగా వదిలి కంపెనీకి వెళ్ళిపోయి నీకు ఒంట్లో బాగోకపోవడానికి కారణమైన కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తప్పు చేసిన మనిషి మొహం చూపించుకోలేదు కదా నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి, అందుకే ఇంటిలోంచి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది. నోరుమ్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు తప్పు చేయడం ఏంటి? మొహం చూపించుకోలేకపోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వే ఏదో చేసుంటావు. నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే నేను అంత తొందరగా నమ్మలేను. నా కోడల్ని నువ్వు నీ కొడుకు ఏదో చేసుంటారు అని చెప్పి అనగానే, ఏంటి వదినా, ఎంత మాట అంటున్నావు వదినా? నిజానికి నీ కోడల విషయం మీద నీకు అంత నమ్మకం ఉంది, నా మీద నా కొడుకు మీద ఎందుకు వదినా అంత ద్వేషం? నిజానికి నీ కోడలి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నేను కారణం కాదు. కావాలంటే రాజ్ని అడుగు. ఏంట్రా రాజ్,
ఆ రకంగా వదిన మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇంట్లో కావ్య ఏం రకంగా వెలగపెట్టిందో ఈ విషయాలన్నీ నీ నోటితో చెప్తావా నేనే చెప్పాలా అనగానే, ఒరే రాజ్, ఏంట్రా మాట్లాడావు? కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? కావ్య ఏం తప్పు చేసిందనరా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది చెప్పు అనగానే, మమ్మీ, నువ్వు హాస్పిటల్లో ఇక చావు బ్రతుకుల్లో ఉన్నావు. నువ్వు ఇంట్లో ఒంటరిగా నిన్ను వదిలి ఆవిడ గారికి అప్పచెప్పి నీ బాధ్యతని అప్పచెప్పి వెళ్తే ఆవిడ గారికి నీకంటే కంపెనీ అంటే ఎక్కువ మక్కువైపోయింది. అందుకే ఒక ఫేక్ కాల్ వల్ల నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏంటి మా మమ్మీని అంత అశ్రద్ధగా చూసావేంటి అని నేను అడిగేసరికి ఆమె అహం అడ్డొచ్చింది. ఆత్మాభిమానం పేరు పెట్టుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి నిజం చెప్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. ఒక్కసారిగా కుప్పకూలినంత పని అవుతుంది. ఇక మమ్మీ అని చెప్పి దగ్గరకు రాగానే, వదలరా, వదులు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా రాజ్, ఏంటి మమ్మీ, ఎందుకు మమ్మీ అనగానే, ఎందుకా, నా కోడళ్ళు ఇంట్లో నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే నాకే ఒక రకంగా అనిపిస్తుంది. నిజానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదురా, నేనే పంపించాను. ఫేక్ కాల్ రాలేదు, నిజంగానే కాల్ వచ్చింది. నా కోడలు నాకు ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డించి, అత్తయ్య గారు తినండి, అత్తయ్య గారు టయానికి టాబ్లెట్ వేసుకోండి అని ప్రేమగా నా పక్కనే కూర్చొని ఉంది. కానీ ఆ ఫోన్ రావడంతో నేను చెప్పాను, కంపెనీ విషయంలో రాజు రాలేడు, ఇక ఖచ్చితంగా నువ్వు వెళ్ళమ్మా, నేను ఇంట్లోనే ఉంటాను, నా ఆరోగ్యం బాగానే ఉందని. కానీ నా కోడలు వెళ్ళనని మొండికేసింది. నేను బలవంతం చేస్తేనే వెళ్ళింది. అలాంటప్పుడు నాకు ప్రాణాపాయ స్థితికి కావ్య ఎలా కారణమవుతుంది? అంత పెద్ద నిందని కావ్య మీద ఎలా మోపగలిగావు? ఎవరైనా ఆ నింద భరిస్తూ ఉండగలరా? చెప్పరా, చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే సైలెంట్ అయిపోతాడు రాజ్. అయితే నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు. నా కోడల్ని ఇంటికి మర్యాదగా తీసుకొనిరా, లేదంటే నాతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక రుద్రాణి అయితే, ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు? పాపం రాజ్, నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కోమాలో ఉంటే రాజ్ ఏ రకంగా అయిపోయాడు అనుకుంటున్నావు? వాడు కనీసం భోజనం చేయలేదు, నిద్రపోయేవాడు కాదు. వాడు నిద్రహారాలు మారి నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని చెప్పి చూస్తున్న కొడుకుతో ఈ రకంగా ఏంటి వదిన మాట్లాడుతున్నావు? ఆ కావ్య తప్పు చేసిందో ఒప్పు చేసిందో, నువ్వు ఇంతగా కావ్య గురించి చాలా ప్రాణం పెడుతున్నావు. కనీసం నువ్వు హాస్పిటల్ నుంచి మేలుకొని ఇంటికి వచ్చావన్న సంగతి కూడా తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే నా కోడలు నీ కోడలు ఇద్దరు అక్కా చెల్లెలే కాబట్టి కనీసం నీ మొహం చూడ్డానికి కూడా రాలేదు ఆ కావ్య. కానీ ఆ కావ్య మీద ఎందుకు వదినా నీకంత ప్రేమ? తను నిజానికి తప్పు చేసిందో ఒప్పు చేసిందో, కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంటేనే అహంకారంతో ఎంతవరకు విర్రవీగిందో అర్థం చేసుకో వదినా అని చెప్పి రుద్రాణి అంటుంది. నోరు మొయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. వెంటనే, అత్తయ్య గారు, నిజం చెప్పండి అత్తయ్య గారు, నా కోడలు అంత డెలికేట్ మైండ్ కాదు. రాజ్కి కావ్యకి ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సంవత్సర కాలం పాటు ఇంట్లో చాలా కష్టాలు పడింది. అలాంటప్పుడు నా కోడలు ఏ రోజు గడప దాటలేదు. అలాంటిది ఈరోజు గడప దాటి వెళ్ళిపోయింది అంటే ఏదో పెద్ద విషయమే జరిగింది. చెప్పండి అత్తయ్య గారు, చెప్పండి, మీరు నిజం చెప్తారనే అనుకుంటున్నాను అనగానే ఇక వెంటనే, అమ్మ అపర్ణ, ఆవేశపడద్దు, నీ ఒంట్లో బాగలేదు, నువ్వు కూర్చో అమ్మా, నేను చెప్తాను. వాడు, నా మనవడు చాలా పెద్ద తప్పు చేశాడు. నిజానికి తల్లి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉన్నట్టు భార్య మీద అంతగా ద్వేషంగా మాట్లాడాడు వీడు ఆ రోజు. కేవలం ఇక ఎందుకు మాట్లాడాడో తెలియదు, కానీ వాడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట
కావ్య జీవితాంతం గుర్తుండిపోయేలాగా మనసు విరిగిపోయేలాగా మాట్లాడాడు. నా మనవరాలు తల్లడిల్లిపోయింది. అప్పటికి నేను ఏ తప్పు చెయ్యలేదు, అత్తయ్య గారే నన్ను పంపించారండి, నన్ను నమ్మండి అని చెప్పి ప్రాధాయపడితే, అసలు నువ్వు ఈ ఇంటి కుటుంబ సభ్యురాలివే కాదు, నువ్వు ఈ ఇంటికి అసలు కోడలివే కాదు, నీతో నేను బలవంతంగా కాపురం చేశాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి మొహం మీదే చెప్పాడు వీడు అని చెప్పి అనగానే దెబ్బకి అపర్ణ షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య గారు, వీడు ఇన్ని మాటలు అన్నాడా అనగానే, అవును అపర్ణ, నాకే విన్న నీకే బాధ అనిపిస్తుంటే కళ్ళారా చూస్తూ అలాగే బొమ్మలాగా నుంచున్న మా పెద్దరికంతో మేమెంత బాధపడుతున్నామో ఎవరికేం తెలుసు. నా మనవరాలు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అంటేనే ఇక నేను ఆపకుండా ఉంటానా? నేను ఆపినా కూడా ఆగని పరిస్థితుల్లోనే వెళ్ళిపోయింది కావ్య. నిజానికి కావ్య మనసు విరుచుకుంది అని చెప్పి జరిగిందంతా కూడా ఇందిరాదేవి చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ రాజ్ అని చెప్పి ఇక గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే రాజ్ మొహం దగ్గరికి వచ్చి, రే, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరా, నీ తల్లి మీద నీకు చాలా ప్రేమ ఉంది, అది అందరికీ తెలుసు, కానీ నీ భార్య ఏం పాపం చేసిందిరా, నీ భార్య మీద నీకు అంత కక్ష ఏ? నీ గురించి ఏ రోజు తను ప్రేమగా లేదా? నువ్వు ఎన్ని బాధలు పెట్టినా ఇంట్లోనే సహనంగా ఓర్పుగా ఉన్నా నా కోడలు ఈరోజు గడప దాటి వెళ్ళిపోయేలాగా ఎందుకు మాట్లాడావు అనగానే, లేదు మమ్మీ, కళావతి చేసింది 100కి 100 తప్పే, అది పొరపాటే, కానీ తను క్షమాపణ చెప్పదంట, తను ఏ తప్పు చేయలేదంట, తను ఆత్మాభిమానం గలదంట. నువ్వు ఈరోజు కళ్ళు తెరిచి ఇంటికి వచ్చావు, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు ఏంటి మమ్మీ అనగానే, నోరు మొయ్యరా, ఏం మాట్లాడుతున్నావు? కావ్య ఏ తప్పు చేయలేదు. ఒకవేళ నేను కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా తన నోట్లోంచి వచ్చే మాట అదే, తను చెప్పే మాట అదే. అలాంటప్పుడు తను నేను ఏమైపోయినా తనే కారణమని నువ్వెలా నింద వేస్తావు? అయినా తప్పులన్నాక ఎవరో ఒకరు చేస్తారు, మానవ సహజం. తప్పో పొరపాటో నీ భార్య చేసిందో నువ్వు చేసావో లేక నేను చేశామో అందరం ఈ ఇంటి కుటుంబ సభ్యులమే. అలాంటప్పుడు కావ్యని నువ్వు ఎందుకు అంత చులకనగా మాట్లాడావు అని చెప్పి అడుగుతుంది అపర్ణ. ఇక వెంటనే సమాధానం చెప్పలేడు రాజ్. అయితే చూడు రాజ్, నీ తండ్రి చేసిన చాలా పెద్ద తప్పు మూలంగా నువ్వు ఒక బిడ్డను తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చావు. ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ అని చెప్పావు. ఇంట్లో అందరము కూడా నిన్ను అసహించుకున్నాం, చివరికి నాతో సహా. కానీ నీ భార్య నిన్ను అసహించుకోలేదు. నువ్వు తెచ్చిన బిడ్డని చంకనెత్తుకొని వాడికి భోజనం పెట్టి వాడికి లాలించి బుజ్జగించింది. నిజానికి ఆ స్థానంలో ఎవరు ఉన్నా నిన్ను ఏదో రోజు పోలీస్ స్టేషన్లో కటకటాల పాలా ఎక్కించేవాళ్ళు, కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేవాళ్ళు. కానీ ఆ పనులేమి చేయలేదురా కావ్య. ఎందుకంటే తన కడుపు నిండా తన మనసు నిండా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి కావ్యని ఒక్కరోజు కూడా దగ్గరకు తీసుకోలేదు. నా కోడల్ని నేను ఎన్నిసార్లు బాధ పెట్టానో నా మనసుకే తెలుసు. అలాంటి నాకు అర్థమైంది కదరా కావ్య నిజాయితీ. అలాంటిది నీకెందుకు అర్థం కాలేదు? ఏరా, నువ్వు బలవంతంగా కాపురం చేశావా? నీకు ఎవర్రా వెనకాల నిన్ను బలవంతం పెట్టింది? నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని కావ్యతో కలిసి కాపురం చేయడమే. అలాంటిది అది బలవంతంగా చేశానని చెప్పడంలో నీకు సిగ్గనిపించలేదు? నీ భార్య నీ జీవితంలో వచ్చినప్పటి వరకు, లేదంటే అంతకు ముందు వరకు నువ్వు ఏ రకంగా ఉన్నావో ఒకసారి ఆలోచించు. నిజానికి ఒక మాట అనే ముందు ఎలా అనాలో, ఎవరి మనసు బాధపడుతుందో అన్నది ఆలోచించాలి. నీ నోటికి వచ్చినట్టుగా కోడల్ని బాధ పెట్టి ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడేమో కావాలని నువ్వు తప్పు చేయలేదని, కావ్య తప్పు చేసిందని చాలా ఉత్తమ పురుషుల్లాగా చెప్తున్నావు. చూడు రాజ్, నా మీద నీకు చాలా ప్రేమ, ఒక కన్న తల్లిని కాబట్టి. ఇక మీ డాడీ ఎంత తప్పు చేసినా నీ కన్న తండ్రి కాబట్టి మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. నీ తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినా నీ తమ్ముడు పుట్టినరోజు గుర్తుపెట్టుకొని ఏకంగా భోజనాలు అన్నీ కూడా చేపిస్తావు, అన్నదానాలు చేస్తావు, ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తావు. కానీ కేవలం కావ్య మాత్రం క్షమించవు, అది కూడా తప్పు చేయకపోయినా. ఏంటిది? ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను.
కావ్య ఆత్మాభిమానం కలదు కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక నువ్వు కావ్యని తీసుకొని ఇంటికి వస్తేనే నువ్వు ఈ ఇంట్లో నాతో పాటు మాట్లాడేది. లేదంటే నాతో పాటు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నా ఎదురుగా ఉండడానికి కూడా వీల్లేదు. దేవత లాంటి కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి చాలా సంతోషంగా నువ్వు ఇంట్లో ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. వెళ్ళి కావ్యం తీసుకొనిరా వెళ్ళు అని చెప్పి అపర్ణ గట్టిగా మందలిస్తుంది రాజ్ని. ఇక మొత్తానికైతే రాజ్ ఇక అలానే ఉండిపోతాడు సమాధానం చెప్పలేక. ఇక మొత్తానికి ఇంట్లో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. ఇక ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ చూస్తే కావ్య అనుకున్నట్టుగానే ఇక ఒక చిన్న కంపెనీకి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటుంది. ఇక రిసెప్షనిస్ట్ పోస్ట్ రావడంతో ఇక ఎంతో కొంత తృప్తిగా ఇక ఉద్యోగానికి జాయిన్ అయిపోతుంది కావ్య. మరొక వైపు ఇక్కడ చూస్తే స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది, నాకు ఏదో డౌట్గా ఉంది. ఈ తల్లి కొడుకులు కావాలని కావ్యని ఇంట్లో నుంచి పంపించేయాలని చూశారు. వీళ్ళు తోడు దొంగలు, వీళ్ళిద్దరూ కూడా ఏదో చేసే ఉంటారు అని చెప్పి అనుమానిస్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే మొత్తానికి ఇక రాహుల్ యాజ్ యూజువల్గా ఆఫీస్కి వచ్చి తన బినామీ అయిన ఇక వాడితో మీటింగ్ పెట్టుకుంటాడు. అదంతా కూడా శృతి గమనిస్తుంది. శృతికి ఆల్రెడీ ఇక అంతకు ముందే చెప్పి ఉంచుతుంది కావ్య. ఒక ఫుటేజ్ అయితే ఎవరికీ తెలియకుండా ఇక మొత్తానికి రాహుల్ రూమ్లో ఫిట్ చేపిస్తుంది. అది శృతికి మాత్రమే తెలుసు. ఇక మొత్తానికైతే ఆ రోజు అది ఆన్ చేసి పెడుతుంది శృతి. ఇక ఆ వ్యక్తితో మొత్తానికి రాహుల్ అయితే చాలా పెద్ద పెద్ద విషయాలే చర్చిస్తూ ఉంటాడు. ఆయన అయితే అంటూ ఉంటాడు, రాహుల్ సార్ నిజానికి చాలా గ్రేట్ ఐడియా వేశారు. మొత్తానికి ఆ ఐడియా వల్ల ఎండి చైర్ని పట్టేశారుగా అని చెప్పనగానే అవును, నిజానికి ఆ ఐడియా చాలా వర్కౌట్ అయ్యింది అని చెప్పి ఇక నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మేనేజర్ లోపలికి వస్తాడు. ఏంటి సార్, ఏంటి కనీసం నా మొహం చూసి తిప్పుకొని వెళ్ళిపోతున్నారు? నేను ఇంత పెద్ద సహాయం చేస్తే నా అకౌంట్లో మీరు డబ్బులు వేసేది కేవలం 2 లక్షలేనా అని చెప్పి అడగగానే గట్టిగా మాట్లాడమాకు, కూర్చో అని చెప్పి అంటాడు రాహుల్. అయితే ఏంటి 2 లక్షల రూపాయలు నా మొహాన కొట్టి ఇంత పెద్ద కంపెనీని మీరు కొట్టేశారు అనగానే ఏంటి పెద్దగా అరుస్తున్నావు? నీకు నేను 2 లక్షలే ఎక్కువ, ఫేక్ కాల్ ఒక్కటేగా చేసావు. ఆ కాల్ వల్ల ఇక నీకు వచ్చిన 2 లక్షల రూపాయలే ఎక్కువ అనగానే వెంటనే ఏంటి ఫేక్ కాలా? ఆ కాల్ గురించి ఇంట్లో అందరికీ తెలిసేలాగా నేను చేస్తే మీ సంగతి ఏమవుతుందో తెలుసా? ఫేక్ కాల్ అంట, ఫేక్ కాల్. ఆ ఫోన్ చేయడం వల్లే కదా మీరు అనుకున్నట్టు ఆ అపర్ణ మేడంని చంపడానికి ప్రయత్నం జరిగింది. కావ్య మేడంని ఆఫీస్కి రప్పించాలి, అపర్ణ మేడం ఇంట్లోనే ఉండి చావు బతుకుల్లో అవ్వాలని ఇంత పెద్ద ప్లాన్ చేయడానికి కారణం నా కాల్ వల్లే కదా. నేను గనక టయానికి కాల్ చేయకుండా ఉంటే ఇదంతా జరిగేదా? మీరు ఎండి స్థానంలో కూర్చునే వాళ్ళ చెప్పండి అనగానే హే 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 ఏంటి ఆవేశపడుతున్నావు? సైలెంట్గా ఊరుకో, గోడకి చెవులకి అన్నిటికీ ఉంటాయి. ఇక నువ్వు మూసుకొని నీకేం కావాలో చెప్పు అనగానే నాకు 10 లక్షల రూపాయలు కావాలి అని చెప్పి అడుగుతాడు. సరే ఈ విషయం ఎక్కడా కూడా నువ్వు నోరెత్తి చెప్పావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. నీ అకౌంట్లోకి మిగతా బ్యాలెన్స్ అంతా కూడా వేస్తాను. వెళ్ళి సైలెంట్గా నీ రూమ్లోకి వెళ్ళు, ఎవరైనా వింటే చూస్తే డౌట్ వస్తుంది అనగానే ఇక వెళ్ళిపోతాడు. ఇక వెంటనే దానికి కనెక్ట్ చేసి కావ్యకి పంపిస్తుంది. కావ్య సెల్ ఫోన్లో చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాహుల్ ఇక ఆ మేనేజర్తో మాట్లాడిన మాటలు, ఇక బినామీతో మాట్లాడిన మాటలు మొత్తం కూడా లైవ్లో వింటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శృతికి కాల్ చేస్తుంది. మ్యామ్, మీరన్నట్టు చాలా పెద్ద గూడు పుటానినే చేస్తున్నాడు రాహుల్. ఈ ఇంట్లో ఇక రాజ్ సార్ ఉండడం ఇక ఆయనకి చాలా బెనిఫిట్ అయిపోయింది. మొత్తానికి ఏం జరిగిందో మీకే అర్థమైంది కదా అనగానే అవును అర్థమైంది అని చెప్పి కావ్య కట్టలు తెచ్చిన కోపంతో ఒక్కసారిగా ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది.
ఇంట్లో ఇక వెంటనే కావ్య ఎక్కడికమ్మా అని చెప్పి అడుగుతుంది. ఇక కనకం అడగగానే అమ్మా జరిగిన విషయం మొత్తం కూడా ఈ ఫోన్లో ఉంది. నిజానికి ఆ రాహుల్ ఎంత దుర్మార్గుడో ఎంత చండాలుడో ఈ ఫోన్ చూస్తే తెలుస్తుంది. వాడు మా అత్తయ్య గారిని చంపాలని చూశాడు. ఇంట్లో నేను అడ్డంగా ఉన్నానని నన్ను కంపెనీకి పంపించేసి ఆఫీస్కి పంపించేసి వాడు కావాలని అత్తయ్యని కోమా వరకు వెళ్ళేలాగా చేశారు. ఇదంతా కూడా తెలియక ఇంట్లో వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకొని మా అత్తయ్య గారిని కూడా ఇంట్లో పెట్టుకొని మా ఆయన తెలియక చాలా భ్రమలో ఉన్నారు. ఈ భ్రమనంతా కూడా ఈరోజు నేను బద్దలు కొట్టాలనుకుంటున్నాను అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా ఇక కనకం కృష్ణమూర్తి వాడు ఎంత దుర్మార్గుడు, వాడి దుర్మార్గుతనం ఇంకా వాడికి బాగా నిండిపోయింది. ఈ రోజుతో దుగ్గిరాల కుటుంబానికి వాడికి ఉన్న బంధం మొత్తం తెగిపోతుంది అని చెప్పి ఇల్లు దాటి వెళ్తారు. ఇక వెళ్ళగానే ఇంట్లో ఆల్రెడీ ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ ఈరోజే లాస్ట్ రోజు అనగానే ఏంట్రా లాస్ట్ రోజు ఏంటి అనగానే అదే మమ్మీ నేను ఇక గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా డూప్లికేట్ గోల్డ్స్ అన్నీ కూడా తీసుకొని మన కంపెనీ మొత్తం ఉన్న లాభ నష్టాల్లో కూడుకున్న ఒరిజినల్ గోల్డ్ని మొత్తం కూడా క్యాష్గా పూర్తి చేసుకున్నాను. అది మొత్తం కూడా నా అకౌంట్లోకి రావడమే ఈరోజు లాస్ట్ రోజు. ఇక పోలీసులు వచ్చినా ఏం చేసినా నన్ను ఏమీ చేయలేరు. కంపెనీలో ఉన్నది రాజే ఎండీ కాబట్టి కంపెనీ ఎండీగా రాజుని అరెస్ట్ చేస్తారు. ఇక నా అకౌంట్లోకి డబ్బులు రాగానే నువ్వు నేను ఇక్కడి నుంచి వెంటనే ఫారెన్ వెళ్ళిపోతాం. ఇదే లాస్ట్ రోజు అనగానే అంత బాగుందిరా, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. మనం ఇక ఫారెన్ వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఈ ఆస్తులు ఈ అంతస్తులు కూడా నా పేరు మీద రావాలిరా, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది అనగానే అది కూడా అవుతుంది మమ్మీ. ప్రస్తుతానికైతే మన అకౌంట్లో మన సేఫ్ సైడ్గా డబ్బు ఉంచాను. అనుకున్న టైం ప్రకారం ఏమీ అవ్వకపోతే మొత్తానికి మెల్లమెల్లగా ఆస్తులన్నీ కూడా మన పేరు మీద వస్తాయి. ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మన ఇద్దరం కూడా జంప్ అయిపోవాలి. అందుకే చెప్తున్నాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక స్వప్న వాళ్ళిద్దరు మాటలు వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బంగారు బిస్కెట్స్ అన్నీ కూడా క్యాష్గా చేసుకొని ఆ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ పెడుతున్నాడా? వీడు చేసిన నిర్వాకం తెలియక వీడి చేతిలో ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలను పెట్టారా? ఇక మొత్తానికి పోలీసులు ఎవరన్నా వస్తే రాజుని అప్పచెప్పి వీళ్ళిద్దరూ ఫారెన్ వెళ్ళిపోతారా? మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అని చెప్పి స్వప్న ఇక ఇంట్లో అందరికీ కూడా రాహుల్ గురించి రుద్రాని గురించి చెప్పడానికి డిసైడ్ అయిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య ఇక కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా ఇక దుగ్గిరాల కుటుంబం గుమ్మం ముందు నుంచొని ఉంటారు. ఒక్కసారిగా కుటుంబంలో అందరూ చూసి కావ్య కనకం కృష్ణమూర్తిని చూసి షాక్ అయిపోతారు. ముఖ్యంగా రాజ్ ఇక అట్లానే చూస్తూ ఉంటాడు కావ్యని. ఇక కావ్య అక్కడ గుమ్మం దగ్గర నుంచొని అక్కడే ఉన్న ఇందిరాదేవితో అమ్మమ్మ గారు అని చెప్పి పిలుస్తుంది. ఒక్కసారిగా అమ్మ కావ్య నువ్వు రావనుకున్నావమ్మా, మొత్తానికి నువ్వు వచ్చేసావు అనగానే లేదమ్మమ్మ, నేను గడప దాటి ఎప్పుడు వచ్చానో నేను మళ్ళా గడప దాటి రావడానికి కాదు. ఇక్కడ జరిగిన విషయాలు కొన్ని నా ఆత్మాభిమానానికి చాలా భంగం కలిగించాయి. ముఖ్యంగా దుర్మార్గుల్ని ఏదో ఒక రోజు శిక్షింపబడాలి. ఆ శిక్షింపబడే రోజు వచ్చింది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఇంట్లో అందరికీ ఏమీ అర్థం కాదు. ఇంతలో పోలీసులు వస్తారు. పోలీసులు రావడం చూసి రాజ్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అప్పుడే లోపల రూమ్లోనే ఉన్న అపర్ణ రెస్ట్ తీసుకొని ఉంటుంది. బయట జరిగింది ఏమీ కూడా అపర్ణకి ఏమీ వినపడదు. మొత్తానికి పోలీసులు రాగానే ఇక రాహుల్ పదండి పోలీస్ స్టేషన్కి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఒక్కసారిగా రాహుల్ రుద్రాని ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి, మేమేం తప్పు చేశాం, నా కొడుకేం తప్పు చేశాడు అనగానే అప్పుడు కావ్య ఒక్కసారిగా తప్పు చేసింది నీ కొడుకు కాదు, నువ్వు నీ కొడుకుని కరెక్ట్గా పెంచుంటే నీ కొడుకు తప్పు చేయకుండా ఉండేవాడు. కానీ ఈ అంతటికీ కారణం నువ్వు నీ కొడుకే అని చెప్పి అనగానే ఏం తప్పు చేశాం, నువ్వేంటి చాలా పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు,
ఇంట్లో నుంచి వెళ్ళిపోయానన్నావు. ఎవరు నిన్ను పిలవకపోయినా నువ్వే మళ్ళా గుమ్మం దగ్గరకు వచ్చి నన్ను నా కొడుకుని మళ్ళా పోలీస్ స్టేషన్కి పంపించి మళ్ళా నీ తప్పు లేనట్టుగా చేసుకుందాం అనుకుంటున్నావా? మళ్ళా ఏం నాటకం నా కొడుకు మీదకి వేస్తున్నావు అని చెప్పి రుద్రాని అనగానే నోరు మొయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది స్వప్న. ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు దుగ్గిరాల కుటుంబం. ఏంటి నువ్వు నీ కొడుకు ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదనుకుంటున్నావా? రాజ్, వీడు నా భర్తే, కానీ వీడి గురించి నేను నిజం చెప్పకపోతే ఒక ఆడదానిగా జీవితాంతం సిగ్గుతో తలదించుకొని ఉండాలి నేను. వీడు ఎంత నీచుడంటే నువ్వు వీడి చేతిలో ఈ కంపెనీ మొత్తానికి యజమాని చేసి దొంగకి తాళాలు ఇచ్చినట్టుగా పంపిస్తే వీడు ఆ తాళాలు తీసుకొని కంపెనీని దిగజార్చే స్టేజ్కి తీసుకొచ్చాడంట. ఈరోజు వీడు కంపెనీలో మొత్తం డూప్లికేట్ బంగారం పెట్టి ఒరిజినల్ గోల్డ్ని క్యాష్గా చేసుకొని ఒక బినామీ పెట్టుకొని ఆడి అకౌంట్లో వీడి డబ్బులన్నీ కూడా దాచిపెట్టుకుంటున్నాడు. ఏదో ఒక రోజు వీడు ఇదిగో ఈ రుద్రాని వీళ్ళిద్దరూ కూడా పరారైపోతారని మాట్లాడుకుంటే నా చెవులారా విన్నాను అని చెప్పి స్వప్న చెప్తుంది. ఇక అంతే, పోలీసులైతే అమ్మా నువ్వు ఏం విన్నావో 100% కరెక్ట్. నిజానికి వీళ్ళు దొంగ బంగారమే కాదు, ఇంకా అంతకంటే ఎక్కువే చేశారు. ఆ విషయాలు చెప్తే రాజ్ సార్ మీరు షాక్ అయిపోతారు అనగానే ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్ అందరూ కూడా పోలీసుల మాటలకి షాక్ అయిపోతారు. ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి కావ్య అనగానే ఇక పోలీసులు అయితే చెప్తారు. ఈ అబ్బాయి రాహుల్ మీ అమ్మగారి మీద చాలా ఘోరంగానే ఇక చచ్చిపోయేలాగా చేశాడు. ఎవరో కాదు, ట్యాబ్లెట్స్ మార్చేసి ఈ రాహుల్ అనే వ్యక్తి మీ అమ్మగారిని కోమా స్టేజ్లోకి వెళ్ళిపోవడానికి కారణమయ్యాడు అని చెప్పి అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దానికి తగ్గ ప్రూఫ్లన్నీ కూడా మా దగ్గర ఇదిగోండి కావ్య మేడం గారే మాకు ఇచ్చారు అనగానే ఇక వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది కావ్య. ఈ లోపలే శృతి కూడా వస్తుంది. శృతి రావడంతో సార్ మీకు కాల్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదు, కానీ కంపెనీలో చాలా ఘోరాది ఘోరంగా ఈ రాహుల్ చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు. కంపెనీలో 5-6 మేనేజర్ని కొనేశాడు. వాళ్ళందరినీ గ్రిప్పులో పెట్టుకొని రోజుకొక రకంగా వేధిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా కావ్య మ్యామ్కి నేను పంపించాను, కావాలంటే చూడండి అనగానే ఇక మొత్తానికి అందులో చాలా వరకు తప్పుడు లెక్కలు రాసి గోల్డ్ బదులు రోల్డ్ గోల్డ్ తెప్పించి చాలా వరకు కొన్ని ఫైల్స్ని చూసి షాక్ అయిపోతాడు రాజ్. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ సీసీటీవీ ఫుటేజ్ కనెక్షన్ మొత్తం కూడా మీ మేడం గారికి సెల్ ఫోన్కి వచ్చేలాగా కనెక్ట్ చేసుకున్నారు. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీ మదరు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు, కానీ ప్రాణాలు పోయేలాగా చేసింది కేవలం ఈ రాహులే అని చెప్పి పోలీసులు చెప్తారు. ఇక ఒక్కసారిగా ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఏముందా అని చెప్పి రాజ్ చూసేసరికి రాహుల్ ఇక ఆ మేనేజర్తో మాట్లాడుతున్న మాటలు, ఆ మేనేజర్ ఏమో నాకు 10 లక్షల రూపాయలు కావాలి, లేదంటే అపర్ణ మ్యామ్ని నువ్వు ట్యాబ్లెట్లు మార్చేసి చంపించాలని చూసావని నిజం మొత్తం చెప్పేస్తాను అని చెప్పి మొత్తం మాట్లాడిన మాటలు మొత్తం కూడా వింటారు. దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. రాహుల్ రుద్రాణిని చూసి ఇక ఇందిరాదేవి, సీతారామయ్య అయితే అసహించుకుంటారు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా రాస్కేల్ అని చెప్పి రాహుల్ కాలర్ పట్టుకొని చడామడ 2 చెంపలు వాయిస్తాడు. నిన్ను చంపేస్తానురా, నువ్వు ఇంత ఘోరంగా ఇంట్లో ఉంటూనే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా నిన్ను అని చెప్పి ఇక పక్కనే ఎక్కడ ఉంటుందా గన్ అని చెప్పి వెతకబోతూ ఉంటే ఇక పోలీసులు రాజుని ఆపేసి, చూడండి సార్, ఎప్పుడైనా ఇంట్లో ఉన్న దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న సామెత ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. కరెక్ట్గా బాగా ఆలోచించి మీ మేడం గారు, మీ భార్య గారు చాలా గట్టిగానే ఈ విషయంలో మాకు చాలా గట్టి సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడైనా కూడా నిజం నిప్పు లాంటిది బయటకు వస్తుంది, కానీ ఈ రకంగా ఇంత ఘోరంగా వీళ్ళిద్దరూ కూడా ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసినందుకు వీళ్ళిద్దరికీ చాలా పెద్ద శిక్షే పడుతుంది. మీరు అనవసరంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు అని చెప్పి
ఇక రాహుల్ని రుద్రాణిని అరెస్ట్ చేస్తారు. ఇక ఒక్కసారిగా రుద్రాణి, ఏంటి నా చేతికి సంకెళ్ళు వేస్తున్నారు, నేనేం తప్పు చేయలేదు, వాడేదైనా చేసుంటాడేమో, నేను కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇందిరాదేవి, నువ్వే అన్నిటికీ నువ్వే కారణం, నువ్వు సరిగా వాడిని పెంచుంటే వాడు ఈరోజు తిన్న ఇంటికి పిన్నింటి వాసాలు లెక్క పెట్టాలనుకోలేదు, కానీ నువ్వే నీ పెంపకంలోనే వాడు అలా తయారయ్యాడు. ఒక మనిషి ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆస్తే మాకు ముఖ్యం, డబ్బే మాకు ముఖ్యం అనేలాగా పెంచావు అంటే నువ్వు ఎంతటి మంచిదానివో అర్థమవుతుంది. నిన్ను పాముకు పాలు పోసి పెంచినట్టు నిన్ను ఇంటికి తీసుకొని పెంచినందుకు మాకు చాలా పెద్ద ప్రతిఫలమే ఇచ్చావు. పోలీసులు ఇక ఈ దరిద్రగొట్టు దాని మొహం నిన్ను చూడలేను, దీన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ఇక కావ్య, అమ్మమ్మ గారు, అత్తయ్య గారు ఎక్కడున్నారు అనగానే ఇంతలో అపర్ణ వస్తుంది. అపర్ణ చూసి, అమ్మ కావ్య వచ్చావా, తీసుకొచ్చాడా రాజ్ అనగానే ఇక వెంటనే పోలీసులు రుద్రాణిని రాహుల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. రాజ్ ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపోవడం మంచిది, మమ్మీకి తెలియకూడదు అనగానే వెంటనే ఇక అపర్ణ, చాలా ఆపు, నా ప్రాణాల కోసం ఇంట్లో జరిగిన విషయాలన్నీ నాతో చెప్పొద్దంటావేంటి, మొత్తం విన్నాను. ఈ రుద్రాణి, ఈ రాహుల్ ఇద్దరు కూడా చాలా చండాలంగా ఈ ఇంట్లోనే ఉంటూ నా ప్రాణాలు తీయాలని చూశారని నా కోడలు ఈరోజు నలుగురు ముందు ప్రూవ్ చేసింది. అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నాకు తెలిసింది. ఇదంతా నాకు తెలిస్తే కావ్య నిజాయితీ పరురాలని అందరి ముందు తెలిసిపోతుందని అనుకుంటున్నావా అని చెప్పనగానే, లేదు మమ్మీ, నేను సిగ్గుతో తలదించుకొని ఉన్నాను. చచ్చిన పామును ఇంకాస్త చంపద్దు, దయచేసి నాకు మొహం ఎత్తుకోవాలన్నా కళావతి మొహం చూడాలన్నా చాలా సిగ్గేస్తుంది అని చెప్పి తలదించుకొని ఉంటాడు. ఇక కావ్య, అమ్మ కావ్య, జరిగిన దానికి వాడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు లోపలికి రా అని చెప్పి ఇక అపర్ణ కావ్యని లోపలికి తీసుకొస్తుంటే కావ్య, వద్దు అత్తయ్య గారు, దయచేసి నన్ను లోపలికి రమ్మనద్దు, నేను ఈ గడపకి ఎందుకు వచ్చానంటే నిజం నిప్పు లాంటిది, బయట పెట్టాలని కాదు. నా అత్తగారి ప్రాణాలు తీసే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటే మా అత్తగారికి ఇంకాస్త ప్రాణ నష్టం జరుగుతుందేమోనని భయపడి తీసుకొని వచ్చాను. తాతయ్య గారు, నానమ్మ ఈ కుటుంబానికి మూల వృక్షాలు, మీరు ఎంతగానో కష్టపడి ఒక వ్యవస్థని మీరు స్థాపించారు. ఆ వ్యవస్థని చిందర వందర చేస్తూ ఆ వ్యవస్థని నలుగురు ముందు నవ్వుల పాలు చేస్తాడని ఆ రోజు కూడా నేను అత్తయ్య గారిని వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎవరికీ అర్థం కాలేదు, ముఖ్యంగా ఆయన గారికి. ఇప్పుడు ఆ విషయంలో నేను ఆయనకి నిజం తెలిసేలాగా చేయడం కోసమే వచ్చాను, అంతేగాని నార్మల్గా నేను మళ్ళీ ఈ ఇంటికి రావాలని కాదు, రావాలనే ఆశ కూడా లేదు. ఆయన మనసులో నా మీద ప్రేమే లేనప్పుడు ఆయనతో నేను బలవంతంగా కాపురం చేయలేను అత్తయ్య గారు, దయచేసి నన్ను లోపలికి రమ్మని చెప్పకండి అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. కనకం, కనకం నువ్వేనా చెప్పు, కావ్యని ఇంటికి రమ్మని చెప్పు అనగానే, అమ్మ నా కూతురు చాలా ఆత్మాభిమానం కలది, తను ఏది మనసులో అనుకున్నా దానికి మీదే నుంచొని ఉంటుంది. నా కూతురు జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడానికి నిర్ణయించుకుంది అంటే తన మనసు ఎంతగా బాధపడిందో నేను కూడా నా కూతురి స్థానంలో ఉంటే నాకు అర్థమైంది. తన మనసుని మార్చలేను, అలా అని చెప్పి నా కూతుర్ని మీ కొడుకు దగ్గరికి వెళ్ళమని చెప్పలేను. వాడి అల్లుడు గారు మనసులో ప్రేమ ఉంటే ఆ ప్రేమే వాళ్ళకిద్దరికీ దగ్గర చేస్తుంది, దయచేసి నేనేమి నా కూతురికి చెప్పలేను అని చెప్పి ఇక కనకం, కృష్ణమూర్తి కూడా కావ్యని తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఏ తప్పు చేయలేదని రాజ్ కుమిలిపోతాడు, కానీ కావ్య మాత్రం దుగ్గిరాల కుటుంబంలోకి రావడానికి ఇష్టపడదు. చూద్దాం ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.